ప్రైవసీ పాలసీ విషయంలో వాట్సాప్ మాతృ సంస్థ మెటాపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భారతదేశ గోప్యతతో ఆడుకోలేరు, మా డేటాలోని ఒక్క అంకెను కూడా పంచుకోవడానికి అనుమతించమని స్పష్టం చేసింది న్యాయస్థానం. ఒకవేళ ఇండియా చట్టాలను పాటించకపోతే భారత్ను వీడి వెళ్లొచ్చని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ హెచ్చరించారు. 2021లో వాట్సాప్లో గోప్యతా విధానానికి సంబంధించిన ఓ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ కామెంట్స్ చేసింది. తమ వాణిజ్య ప్రయోజనాల కోసం వాట్సాప్ వినియోగదారుల డేటాను మెటాతో పంచుకుంటోందని, ఇది దోపిడీ కిందకే వస్తుందని ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. దీనిపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ మెటాను హెచ్చరించారు. కొన్నిసార్లు మెటా విధానాలను అర్థం చేసుకోవడానికి తాము కూడా ఇబ్బంది పడుతున్నామన్నారు. ఒకసారి తనకు ఓ డాక్టర్ వాట్సాప్ లో మందుల ప్రిస్క్రిప్షన్ పంపితే దానికి సంబంధించిన ప్రకటనలే ఫోన్లో కనిపించాయన్నారు. ఇక దేశంలోని లక్షలాది మంది నిరుపేదలు, చదువురాని ప్రజలు ఈ రూల్స్ ను ఎలా అర్థం చేసుకుంటారని ప్రశ్నించారు. వాట్సాప్ తన యూజర్లకు ప్రైవసీ పాలసీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చింది. తమ యూజర్ల భద్రతకు, ప్రైవసీకి, సమాచార గోప్యత పాటించడమే లక్ష్యమని చెప్పింది. కొంతమంది యూజర్ల డేటాను ఫేస్బుక్ తో వాట్సాప్ పంచుకుంటోందని ఆందోళనలు చెలరేగడంతో అప్పట్లో వాట్సాప్ వాటిని కొట్టిపడేసింది. అయితే ఆ తరువాత కొందరు యూజర్ల ఎక్స్పీరియన్స్ ను ఫేస్బుక్ తో పంచుకోవడం జరిగిందని వాట్సాప్ ఒప్పుకుంది. అంతేకాకుండా యూజర్ల ప్రైవసీకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని క్లారిటీ ఇచ్చింది. ఎక్కువగా బిజినెస్ యూజర్ల కోసమే కొత్త ప్రైవసీ పాలసీని తీసుకొచ్చినట్లు చెప్పింది. పర్సనల్ గా చేసుకునే మెసేజ్లు, కాల్స్ కు సంబంధించిన వివరాలను ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ టెక్నాలజీని యూజ్ చేయడం వల్ల వాటిని వాట్సాప్ చూడలేదని తెలిపింది. ప్రైవసీ పాలసీ విషయంలో వాట్సాప్ మాతృ సంస్థ మెటాపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భారతదేశ గోప్యతతో ఆడుకోలేరు, మా డేటాలోని ఒక్క అంకెను కూడా పంచుకోవడానికి అనుమతించమని స్పష్టం చేసింది న్యాయస్థానం. ఒకవేళ ఇండియా చట్టాలను పాటించకపోతే భారత్ను వీడి వెళ్లొచ్చని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ హెచ్చరించారు. 2021లో వాట్సాప్లో గోప్యతా విధానానికి సంబంధించిన ఓ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ కామెంట్స్ చేసింది. తమ వాణిజ్య ప్రయోజనాల కోసం వాట్సాప్ వినియోగదారుల డేటాను మెటాతో పంచుకుంటోందని, ఇది దోపిడీ కిందకే వస్తుందని ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. దీనిపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ మెటాను హెచ్చరించారు. కొన్నిసార్లు మెటా విధానాలను అర్థం చేసుకోవడానికి తాము కూడా ఇబ్బంది పడుతున్నామన్నారు. ఒకసారి తనకు ఓ డాక్టర్ వాట్సాప్ లో మందుల ప్రిస్క్రిప్షన్ పంపితే దానికి సంబంధించిన ప్రకటనలే ఫోన్లో కనిపించాయన్నారు. ఇక దేశంలోని లక్షలాది మంది నిరుపేదలు, చదువురాని ప్రజలు ఈ రూల్స్ ను ఎలా అర్థం చేసుకుంటారని ప్రశ్నించారు. వాట్సాప్ తన యూజర్లకు ప్రైవసీ పాలసీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చింది. తమ యూజర్ల భద్రతకు, ప్రైవసీకి, సమాచార గోప్యత పాటించడమే లక్ష్యమని చెప్పింది. కొంతమంది యూజర్ల డేటాను ఫేస్బుక్ తో వాట్సాప్ పంచుకుంటోందని ఆందోళనలు చెలరేగడంతో అప్పట్లో వాట్సాప్ వాటిని కొట్టిపడేసింది. అయితే ఆ తరువాత కొందరు యూజర్ల ఎక్స్పీరియన్స్ ను ఫేస్బుక్ తో పంచుకోవడం జరిగిందని వాట్సాప్ ఒప్పుకుంది. అంతేకాకుండా యూజర్ల ప్రైవసీకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని క్లారిటీ ఇచ్చింది. ఎక్కువగా బిజినెస్ యూజర్ల కోసమే కొత్త ప్రైవసీ పాలసీని తీసుకొచ్చినట్లు చెప్పింది. పర్సనల్ గా చేసుకునే మెసేజ్లు, కాల్స్ కు సంబంధించిన వివరాలను ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ టెక్నాలజీని యూజ్ చేయడం వల్ల వాటిని వాట్సాప్ చూడలేదని తెలిపింది.